కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్ కాలనీలో బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 వీధుల్లో సీసీ రోడ్ల కోసం నిధులు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో దాదాపు ₹1 కోటి మంజూరు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు నెహ్రూ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్ల నిర్మాణాలపై పలు విమర్శలు చేశారు. రోడ్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మంజూరు చేయించారన్నారు. మంజూరు చేయించిన పనులను కాంగ్రెస్ పార్టీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. గతంలో ఏవైతే 10 సంవత్సరాల కింద ఏవైతే రోడ్లు వేసినామో ఇవాళ అవే రోడ్లు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనం వేస్తున్నాం తప్ప నటనకు రూపం దాల్చి దొంగ మాటలు చెప్పి బయటపడ్డ దొంగలని ఈరోజు తరిమి కొట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే 10 సంవత్సరాల కింద చేసిన రోడే ఇవాళ ఒకసారి రోడ్లు మీరు గమనించుకోవాలి. ఇది నెహ్రూ నగర్, కేసీఆర్ నగర్ కాదు, కేటీఆర్ నగర్ కాదు. ఇది నెహ్రూ నగర్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధినేత ఆయన కాలనీ కాబట్టి ఆనాడు వేసిన రోడ్లే మళ్ళీ ఇవాళ వేస్తున్నాం తప్ప ఇవాళ నడమంత్రాన్ని వచ్చిన నడమంత్రాన్ని పోయినట్టు ఒకసారి మీరు ఆలోచన చేయాలి. గతంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఒకసారి గమనించుకోవాలి. రోడ్లు ఎప్పుడైతే వేసినామో మళ్ళా అదే ప్రభుత్వం వేసినాం తప్ప